వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెడికల్ కండిషన్ బెయిల్ వచ్చిన 30 గంటల తర్వాత ఆసుపత్రికి వంశీని తీసుకొచ్చారు. పోలీసుల ఆధీనంలోనే వంశీకి చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వంశీ రావడానికి ముందే వంశీ సతీమణి పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలింపు, ఆయుష్ ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ అందిస్తారు. క్రాంతి. రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలు అధికారులు నిన్న రాత్రి ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దాన్ని న్యాయవాదికి సంబంధించిన న్యాయవాది వంశీ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపైన హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఆయుష్ హాస్పిటల్ 4వ అంతస్తులో అతడి కోసం 3 గదులు ఖాళీ చేయించడం కూడా తెలుస్తుంది. వంశీ భార్య పంకజశ్రీ అతడి సహాయంగా ఉండటానికి కోర్టు అయితే అనుమతించింది. రిమాండ్ ఖైదీ కావడంతో అతడి గది బయట సాయుధ సిబ్బంది కాపలా ఉండే అవకాశం అయితే ఉంది. ఆసుపత్రి చేరిన తర్వాత వంశీకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి ప్రస్తుతం ఈ కేసులో జిల్లా రిమాండ్ లో ఉన్న పరిస్థితి అవుతుంది జిల్లా జైల్లో. అయితే ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ 6 వరకు కూడా ప్రస్తుతం ఇంటర్మ్ ఆర్డర్ అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది. విజయవాడ జిల్లా జైలు అధికారులు కూడా ఆర్డర్ కాపీ రాగానే అటు వైద్య నిమిత్తం ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తము వంశీకి సంబంధించి పలు కేసులు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉండటం జరిగింది. 90 రోజుల పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయా కేసులకు సంబంధించి వంశీకి న్యాయస్థానం బెయిల్ అయితే ఇచ్చింది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ పట్టాలు తయారు చేసి అందించినట్టు వంశీపై ఇచ్చిన అభియోగాలు రావడంతో దానిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరుపరుచుగా విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ అయితే